ఐడిటీవీ మన ఉనికి మన వాణి. తెలంగాణ రాజకీయాల్లో సరికొత్త సమీకరణాలకు తెరతీస్తూ తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత భారత రాష్ట్ర సమితిపై నిప్పులు జరిగారు. ఆమె మళ్లీ బారాసగూటి చేరుకోబోతున్నట్టు జరుగుతున్న ప్రచారాలను ఆమె తీవ్రంగా ఖండించారు. కోల్బెల్ట్ ప్రాంతాల పర్యటనలో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రానికి చేరుకున్న ఆమె గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు మళ్లీ ఆ పార్టీ ముఖం చూసే ప్రసక్తే లేదని తెగేసి చెప్పారు. బారాసను టార్గెట్ చేస్తూనే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై కూడా ఆమె గళమెత్తారు. ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ బ్యాంక్ ఖాతాలో ఉన్న 1400 కోట్ల భారీ నిధులను వెంటనే తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు పంచి ఇవ్వాలని కవిత గట్టిగా డిమాండ్ చేశారు. ఆ నిధులపై అమరవీరుల కుటుంబాలకే పూర్తి హక్కు ఉందన్నారు. టీఆర్ఎస్ అనే పేరును నాకు దక్కకుండా చేయాలని బారాస అగ్రనాయకత్వం తెర వెనుక నీచమైన కుట్రలు పన్నుతుంది అని మండిపడ్డారు. తెలంగాణ సెంటిమెంట్ను పార్టీ మూలాలను కాలరాసేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. మాజీ మంత్రి కేటీఆర్ పై కల్వకుంట్ల కవిత అత్యంత తీవ్రమైన అవినీతి ఆరోపణలు చేశారు. క్విడ్ ప్రోకోలో భాగంగా కేటీఆర్ తన పరమ మిత్రుడికి చెందిన ప్రదీప్ కన్స్ట్రక్షన్స్ కంపెనీకి నిబంధనలకు విరుద్ధంగా భారీ భవనాల నిర్మాణ అనుమతులు కట్టబెట్టారని ఆరోపించారు. అలాగే ఫీనిక్స్ సంస్థకు 80,000 కోట్ల విలువైన ప్రభుత్వ భూములను అప్పనంగా అప్పగించారని ధ్వజమెత్తారు. సదరు సంస్థ ఏకంగా 33 లక్షల టన్నుల కలపను అక్రమంగా కొట్టేసిన చర్యలు తీసుకోలేదన్నారు. గత ప్రభుత్వం ఇచ్చిన భూమికి తోడుగా ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదనపు భూములు కేటాయించడం దారుణమన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిలో అసలైన అనకొండ మాజీ మంత్రి హరీష్ రావు అని కవిత అభివర్ణించారు. అంతటి భారీ కుంభకోణానికి కారకుడైన వ్యక్తిని బీఆర్ఎస్ ఇంకా ముందు పెట్టి రాజకీయాలు చేయడం సిగ్గుచేటు అని విమర్శించారు.